వసు రీషు మ్యాన్షన్ నుండి బయటికి రాగానే క్యాబ్ బుక్ చేసుకుని అజయ్ మ్యాన్షన్కి వెళ్ళిపోతుంది. రిషబ్ వసుంధర్ నాన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడుతూ వసు వెళ్ళిపోయిందని రియలైజ్ అవుతాడు. తను కూడా వసు వెనకే స్టార్ట్ అవుతాడు. తను క్యాబ్ బుక్ చేసుకోవడంతో తన కార్లో వెనకాలే ఫాలో అవుతాడు. అజయ్ వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళాక వసు వాళ్ళ రూమ్ బయట నిల్చుని ఉంటాడు. డోర్ కొద్దిగా తెరిచి ఉండడంతో తనని అలా చూస్తూ ఉంటాడు. వసుని ఆ స్టేజ్లో చూస్తుంటే తనని అలా అన్నందుకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. తన్ని ఎంతగా ప్రేమించానో అని చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వసు కంటే కూడా అజయ్ తనకి ఎక్కువ ఇంపార్టెంట్. తన హ్యాపీనెస్ కోసం చిన్నప్పటి నుంచి అజయ్ చాలా చేశాడు. సో అజయ్ హ్యాపీనెస్ కోసం రిషు ఏమైనా చేస్తాడు. దానికోసం తన ప్రేమను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నాళ్ళుగా నేను హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం అజయ్. అలాంటిది కొన్ని రోజుల ఈ ప్రేమ కోసం వాడిని ఎలా బాధ పెడతాను? అలా అని వసుని బాధ పెట్టాడు. కానీ వసు ఎంత బాధపడిందో దానికంటే ఎక్కువ లోపల కుమిలిపోతున్నాడు. తనని అలాంటి మాటలు అన్నందుకు చచ్చిపోవాలి అనిపిస్తుంది. వసు మిర్రర్ ముందు కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లేదు లేదు, ఇకపై అతని కోసం ఏడవను. ఇప్పటి వరకు అతని కోసం ఏడ్చింది చాలు. జరిగిందంతా మంచి కోసమే. దీనివల్ల ఈరోజు నేను అతని నిజ స్వరూపం చూశాను. నేను తనని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు దానికంటే ఎక్కువ ద్వేషిస్తున్నాను. గతం నుండి మనం ఒక గుణపాఠం నేర్చుకుంటామంటారు. ఈరోజు నేను ఒక పెద్ద పాఠమే నేర్చుకున్నాను అంటూ మిర్రర్లో చూసుకుంటూ అసలు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎలాంటి భావాలు లేకుండా చాలా ప్లెయిన్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ వసు పైకి నేను రిషుని ద్వేషిస్తున్నాను అంటూ చెప్పుకుంటూ తన్ని తాను కన్విన్స్ చేసుకుంటుంది. ఎందుకంటే తను ఇప్పటికీ కూడా రిషునే ప్రేమిస్తుంది. తన గుండె అన్ని ముక్కలు అయిపోయినా కూడా ఆ గాయపడ్డ గుండె ఇప్పటికీ కూడా రీషు అంటూనే కలవరిస్తుంది. తనని రిషబ్ ప్రేమించట్లేదు అంటే ఇప్పటికీ తన హృదయం ఒప్పుకోలేకపోతుంది. ఇలాంటిది తను క్రేజీగా లవ్ చేసిన అతను అలా చేసినందుకు తన హృదయం చాలా నిరాశపడుతుంది. రీషు అలాగే వసుని బయట నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు రీషు హార్ట్ తనతో ఇలా అంటుంది, ఇప్పుడు సంతోషమా నీకు? అనుకున్నట్టుగానే తన మనస్సుని ముక్కలు చేసేసావు. ఇప్పుడు నిన్ను తను పూర్తిగా ద్వేషిస్తుంది. ఇప్పుడు సంతోషమా అంటూ రిషు మీద అరుస్తుంది. రిషబ్కి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ పైకి మంచిదేగా, నన్ను ద్వేషిస్తుంది అంటే తను తిరిగి అజయ్ని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలిసి హ్యాపీగా ఉంటారు అంటూ తన హార్ట్తో చెప్తాడు. నీకు నీ హ్యాపీనెస్ కంటే ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్సే ముఖ్యమా? మరీ అంత నిస్వార్థంగా ఉండకూడదు అంటూ తన హార్ట్ అంటుంది. రీషు అలాగే సైలెంట్గా వసు వైపు చూస్తూ ఉంటాడు. తను నన్ను ఎంత ద్వేషించినా కానీ నేను ఆమెని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటా. తనపై నాకున్న ప్రేమ ఎప్పటికీ అంతం కాదు. నేను ఎప్పుడూ తనని రక్షిస్తాను. నీడలా ఆమె వెన్నంటే ఉంటాను. ఒక ప్రేమికుడిగా నేనేం చేయగలను అన్నీ చేస్తాను. తన అజయ్తో తిరిగి ప్రేమలో పడ్డానికి, అలాగే తన జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి నేను సాయం చేస్తాను అని వసు వైపు చూస్తూ మనసులో అనుకుంటాడు. ఇక్కడ రిషబ్ ఎలా అయినా సరే ఇంకా వసుని అజయ్ని కలపాలి అనేసి ఫుల్ నిశ్చయం చేసుకుంటాడు. కానీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే వసుంధర ఆల్రెడీ తన హార్ట్ని ఫుల్గా రిషబ్కి ఇచ్చేసింది. ఇంకా తన దగ్గర ఏమీ లేదు అజయ్కి ఇవ్వడం కోసం అని తెలియట్లేదు. నీతో ప్రేమలో పడ్డాక అసలు హ్యాపీనెస్ అనేదే మర్చిపోయాను. ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో కూడా మర్చిపోయాను. ఈరోజు నేను నిన్ను నా జీవితంలో నుంచి పూర్తిగా పంపించేస్తాను. లైఫ్ని నేను ఇకపై ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఇన్నాళ్ళు ఈ ప్రేమ నాకు బాధ మాత్రమే ఇచ్చింది. ఆనందం అంటే ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను. నేను నా హ్యాపీనెస్ని తిరిగి తెచ్చుకుంటా. నా లైఫ్లోకి మళ్ళీ హ్యాపీనెస్ని తెచ్చుకుంటా అనుకుంటూ తన సాడ్ లవ్ స్టోరీని మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది తను ఫస్ట్ నుంచి. అలా అనుకుని వసు నెమ్మదిగా లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది. అలా నడుస్తూ ఉంటే తను చాలా వీక్గా ఉంటుంది. ఫుల్ వణికిపోతూ ఉంటుంది. అందులో నుంచి ఒక బ్లాక్ షార్ట్ ఇంకా హార్డ్ డ్రెస్ తీసుకుంటుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్కి కాల్ చేసి క్లబ్కి రమ్మని చెప్తుంది. వసు అంత వీక్గా ఉండి అంత ఫీవర్తో నడవలేని స్టేజ్లో ఉండి కూడా తన ఫ్రెండ్స్తో కలిసి ఇంకా పార్టీ చేసుకుని ఇంకా రిషబ్ని మర్చిపోదామా అని ఫిక్స్ అయిపోయింది. నేను అస్సలు బాధపడను. నువ్వు లేకుండా నేను
నేను లైఫ్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు చూపిస్తా అనుకుంటూ ఆ డ్రెస్ తీసుకుని రెడీ అవ్వడానికి వెళ్తుంది. వసు తిరిగి వచ్చే వరకు అక్కడే కారిడార్లో అటు ఇటు తిరుగుతాడు రిషు. వసు డ్రెస్సింగ్ రూమ్లోనే డ్రెస్ చేంజ్ చేసేసుకుని హెయిర్ని ఆరబెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఫుల్ ఆలోచనలో మునిగిపోతుంది అనమాట. రిషబ్ అన్న మాటలన్నీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా తనకి వినిపిస్తూ ఉంటాయి. నువ్వు ఈ డ్రామా అంతా నేను నిన్ను ప్రేమిస్తానని చేస్తున్నావు కదా, నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్న రాత్రి ఏం జరిగినా కూడా అదంతా నీ ప్లానే కదా. మా అజయ్ నీలాంటి అమ్మాయిని ప్రేమించాడంటే నాకు వాడిని చూస్తే జాలేస్తుంది. నేను ఎలా నిన్ను ప్రేమిస్తాను అనుకుంటున్నావు? నేను ఇప్పటి వరకు నీలాంటి దాన్ని చూడలేదు. ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. నీకు అసలు క్యారెక్టర్ అన్నది ఉందా? మరీ ఇంతలా ఎలా తక్కువగా దిగజారిపోయావు వసుంధర? అసలు అజయ్ కోసం ఆలోచించావా? అలాగా సూటిపోటి మాటలు అంటున్నట్టు అవే రిపీటెడ్గా తనకి వినిపిస్తున్నట్టు ఉంటాయి. అతను నా గురించి ఇలా ఎలా ఆలోచించగలడు? అజయ్ని పెళ్లి చేసుకోవడం నా తప్పని నాకు తెలుసు, కానీ అతను నా గురించి మరీ అంత చులకన చేస్తూ ఎలా మాట్లాడగలిగాడు? నేను ఎప్పుడూ కూడా తనని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను, అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ అతను నా గురించి చాలా తప్పుగా ఆలోచించాడు అంటూ చాలా దీనంగా మాట్లాడుకుంటుంది తనలో తానే. ఇంకా ఫుల్ ఏడ్చేసే స్టేజ్కి వచ్చేస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటుంది. లేదు లేదు వసుంధర, ఇంకా ఈ టైంలో నువ్వు వీక్ అవ్వకూడదు, ఇకపై తన కోసం నువ్వు అసలు ఏడవకూడదు అనుకుంటూ ఉండగా ఈలోపు తన మొబైల్కి కాల్ వస్తుంది. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసి చూసేసరికి అజయ్ కాల్ చేస్తాడు. వసు కొంచెం ఎనర్జీ కోసం ఒక్కసారిగా డీప్ బ్రీత్ తీసుకుని అప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తుంది. వసు హలో అని కూడా అనదు. ఈలోపే కాల్ లిఫ్ట్ చేయగానే వసు ఎలా ఉన్నావు అంటూ అజయ్ చాలా టెన్షన్గా అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను అజయ్ గారు, నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కదా? నాకెందుకో తెలియదు, కానీ మార్నింగ్ నుంచి ఏవేవో థాట్స్, ఎలా ఉన్నావో అని టెన్షన్గా ఉంది, జాగ్రత్తగా ఉండు అంటూ అజయ్ అలా అడిగేసరికి అజయ్ తన కోసం ఎప్పుడు కంటే ఈసారి చాలా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమైంది అజయ్ గారు, అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది వసు, కానీ నాకెందుకు ఇలా అనిపిస్తుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నాకు తెలుసు నేను ఒక పిచ్చివాడిలా మాట్లాడుతున్నాను అని, కానీ నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు సాడ్గా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఈ మధ్య చాలా సాడ్గా ఉంటున్నావు, అందుకే నాకు నీ గురించి చాలా ఆందోళనగా ఉంది. నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, అందుకే అనేసి అజయ్ అనేసరికి వసుకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. తను రిషుని ఎలా అయితే చూసుకుందో అలాగే తనని కూడా చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు అని వసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు కంగారు పడకండి అజయ్ గారు, ముందు మీరు జాగ్రత్త, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నా గురించి నేను జాగ్రత్తగానే ఉంటాను అంటూ కొంచెం ధైర్యం చెప్తుంది అజయ్కి. అజయ్ కొన్ని సెకండ్స్ సైలెంట్గా అలానే ఉండి నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా అని అడుగుతాడు. వసుకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోతుంది. వసు అజయ్ని ఒక స్నేహితుడిలా చూస్తుంది. తన జీవితంలో అజయ్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాడు. కొన్ని నెలల నుంచి తనతో ఉంటుంది, తనని ప్రేమించకపోయినా కానీ తనతో ఒక బాండింగ్ పెంచుకుంది. అజయ్ ఆనందం కూడా తనకి ముఖ్యమే, అందుకే అజయ్ని నేను ఎప్పటికీ ప్రేమించలేను అని చెప్పడం తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా చెప్పి అజయ్ హార్ట్ని బ్రేక్ చేయడం వసుకు అస్సలు ఇష్టం లేదు. అందుకే అలా ఏం చెప్పాలా అని సైలెంట్గా ఆలోచిస్తూ ఉండిపోతుంది. తను అడిగిన ప్రశ్నకి ఎంతకీ వసు నుంచి సమాధానం రాకపోయేసరికి అజయ్ కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. నీ సమాధానం ఏంటో నాకు అర్థమైంది వసు, టేక్ కేర్, బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తాడు. అజయ్ కళ్ళలో నుంచి కన్నీళ్ళు తిరిగిపోతాయి. నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అజయ్, జీవితం ఇప్పుడు చాలా గందరగోళంలో ఉంది. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించగలనో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఇకపై నేను ఈ చీకట్లో ఉండదలుచుకోలేదు. నేను మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ మీరు నాకు చాలా ఇంపార్టెంట్. మీరు తిరిగి రాగానే నేను మీతో అన్నీ చెప్తాను. ఆ తర్వాత మీరు నన్ను మీ జీవితంలోకి యాక్సెప్ట్ చేస్తారో చేయరో అది మీరే నిర్ణయించుకోవాలి అనుకుని డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు వస్తుంది. వసు డ్రెస్సింగ్ రూమ్లో నుంచి రూమ్లోకి వచ్చేసరికి రీషు విండో దగ్గర నిల్చుని ఉంటాడనమాట. వసుని అలా చూసి ఫుల్ ఇంకా బ్లాంక్ అయిపోతాడు. బ్లాక్ షార్ట్ డ్రెస్లో చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది, కాకపోతే మేకప్ కొంచెం ఓవర్ అనిపిస్తుంది. తన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని కవర్ చేసుకోవడానికి చాలా ఎక్కువ మేకప్ వేసేసుకుంటుంది. వసు ఎందుకో సడన్గా విండో వైపు చూస్తుంది.
రిషు వెంటనే వసు చూసేటప్పటికే పక్కకు జరిగేస్తాడు తనకు కనిపించకుండా. ఫర్ గాడ్ సేక్ వసు తనెందుకు ఇక్కడ ఉంటాడు, అతని గురించి ఆలోచించడం మానే, అసలు తను నిన్ను పట్టించుకోడు, ఇప్పుడు తనకి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటూ తనలో తానే తిట్టుకుంటుంది. కళ్ళ నిండా నీళ్ళు తిరిగిపోతాయి. కళ్ళు మూసుకుని అడవకుండా అలా కంట్రోల్ చేసుకుంటుంది. పైకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిద్దామని చూసినా కానీ లోపల తన సోలు విచ్ఛిన్నమైపోయింది, మొత్తం పూర్తిగా ముక్కలైపోయింది. తర్వాత వసు క్లబ్కి వెళ్ళిపోయి రిషుని మర్చిపోవాలి అనేసి తన ఫ్రెండ్స్తో ఇంకా ఫుల్ వాచ్ ఉంటారు అందరూని, రిచ్ క్యాండిడేట్స్. ఫుల్గా ఇంకా తాగేసి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అసలు స్పృహలో ఉండదు. రిషు ఒక హుడీ వేసుకుని కార్నర్లో నిలబడి తననే అలా చూస్తూ ఉండిపోతాడు. వసుంధర పరిస్థితి చూసి తనతో ఎంత తప్పు చేశానో అనేసి ప్రతి ఎవ్రీ సెకండ్ ఇంకా ఫీల్ అవుతూనే ఉంటాడు గిల్టీగా. పాపు ఒక అబ్బాయి వసు దగ్గరికి వెళ్ళి బ్యాక్ సైడ్ నిల్చుని తనని టచ్ చేస్తూ బాడీతో బ్యాక్ సైడ్ నుంచి రబ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. రిషుకి ఒళ్ళు మండిపోతుంది, కళ్ళలో నుంచి ఇంకా ఫైర్ వచ్చేస్తూ ఉంటుంది. వసు సరిగ్గా స్పృహలో లేక అదేం పట్టించుకోదు, తనకేం తెలియదు, శుభ్రంగా మత్తులో మునిగిపోయి ఉంటుంది. వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వసు మీద చేయబెట్టి ప్రెస్ చేద్దాం అన్నట్టుగా తన చెయ్యిని నెమ్మదిగా వసు వైపుకి తిరిగి బ్యాక్ సైడ్ పెట్టి ప్రెస్ చేద్దాం అన్నట్టుగా అలాగా దగ్గరికి పెడుతూ ఉంటాడు. వసుని టచ్ చేసే లోపు రిషు వచ్చి ఒక చేత్తో వాడి నోరు మూసేసి ఇంకో చేత్తో చేయి పట్టుకుని బయటకు లాక్కుని వచ్చేస్తాడు ఒక కార్నర్లోకి. ఆ వసుందర్ని అలా చూడడానికి నీకెంత ధైర్యం అంటూ వాడి కాలర్ పట్టుకుంటాడు. రిషు కళ్ళలో నుంచి ఫైర్ వస్తుందేమో అన్నట్టు అంతలా రెడ్గా అయిపోతాయి కోపంతో. ఏదో మాట్లాడే లోపే వాడి మొహం మీద ఫుల్ గుద్దుతాడు మాట్లాడినవ్వకుండా. వసుంధర్ని అలా చేసినందుకు వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. వాడు వసుని అక్కడ టచ్ చేయాలనుకున్నాడు. రిషి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటాడు అనమాట. అసలు సెన్సెస్ కోల్పోయి ఎంతలా గుద్దుతాడంటే గుద్దుతూ తిడుతూ ఉంటాడు, కోపంతో ఉడికిపోతూ ఉంటాడు. మళ్ళీ కానీ ఇంకొకసారి నిన్ను నా వసుంధర దగ్గర చూశాను భూమిలో పాతి పెట్టేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వన్ లాస్ట్ టైం మొహం మీద గట్టిగా గుద్ది అక్కడ నుంచి వచ్చేస్తాడు. వాడి నేల మీద పడిపోతాడు. ఫుల్ మొహం అంతా బ్లడ్తో తడిచిపోయి ఉంటుంది. రిషబ్ మళ్ళీ తలపై హుడీ వేసుకుని సైలెంట్గా క్లబ్ లోపలికి వెళ్ళిపోతాడు. వాడు వీక్గా అలా రిషు వైపే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా వీక్గానే లేచి కూర్చుని తన పాకెట్లో నుంచి మొబైల్ తీసుకుని ఒకరికి కాల్ చేస్తాడు. రేయ్, నీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తా, దాన్ని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకోవాలంటే నా ఉద్దేశం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటూ చెప్పి ఈవిల్గా స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి రిషి వైపు చూస్తూని, నువ్వు నన్ను కొట్టావా, ఈ విశాల్ నాయక్ని కొట్టావు, నువ్వు చేసిన పనికి ఇప్పుడు నీ పిల్ల మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనుకుంటూ తన పెదవుల నుంచి కారుతున్న బ్లడ్ని తుడుచుకుంటూ అలాగే సీరియస్గా చూస్తూ ఉంటాడు. రిషు క్లబ్లోకి వెళ్ళిపోతాడు. వీడు ఏం చేశాడో తెలియక. రిషు లోపలికి వెళ్ళేసరికి వసు అక్కడ కనిపించదు. అక్కడ లేకపోవడంతో చాలా టెన్షన్ పడతాడు. షట్, వసుంధర ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ తలపైన చేయి వేసుకుంటాడు. నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాల్సింది కాదు, నువ్వెక్కడికి వెళ్ళావు వసుంధర అనుకుంటూ టెన్షన్ పడుతూ అలా చుట్టూ తిరిగి చూస్తాడు. ఒక పక్క రిషు వసు కోసం టెన్షన్ పడుతున్న ఫేసు, ఇంకో పక్క విశాల్ నాయక్ ఈవిల్గా స్మైల్ ఇస్తున్న ఫేసు, ఇద్దరు ఫేస్లు అలా ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వసుని ఏం చేయబోతున్నాడు వాడి ప్లాన్ ఏంటి, వసు ఏమైంది అసలు అక్కడ లేకపోవడం ఏంటి? మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.